ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విద్యా స్వాగతం. ఈ రోజు వచ్చాము కామాఖ్య దేవాలయానికి వచ్చాము. శక్తిపీఠము కామాఖ్య దేవాలయము చూద్దాం రండి. దేవాలయ విశేషాలు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మనము మన దేశంలో ఈశాన్య దిశలో ఉన్న అస్సాం రాష్ట్రం యొక్క రాజధాని గౌహతి పట్టణంలో ఉన్నాము. గౌహతి సిటీకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాచల పర్వతము పైన అష్టాదశ శక్తిపీఠాలలో ప్రధానమైన శ్రీ కామాఖ్య అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారు కొలువైన ఈ నీలాచల పర్వతాన్ని కామగిరి పర్వతం అని కూడా పిలుస్తారు. అమ్మవారి పేరు మీదనే ఈ దేశాన్ని ఒకప్పుడు కామరూప దేశంగా పిలిచేవారు. ఇప్పుడు కూడా అస్సాంలో కామరూప అనే జిల్లాలో ఈ కామాఖ్య ఆలయం ఉంది. ఈ మధ్య కాలంలో విపరీతమైన ప్రాచుర్యం పొందిన ఈ కామాఖ్య శక్తిపీఠము ప్రాచీన కాలం నుండి కూడా ఎంతో ప్రసిద్ధ శక్తిపీఠంగా మరియు తాంత్రిక విద్యలకు పూజలకు కేంద్రంగాను ప్రఖ్యాతిగాంచింది. శ్రీ మహావిష్ణువుకు చెందిన అనేక తీర్థాలు ఈ క్షేత్రంలో ఉండడం కారణంగా ఈ క్షేత్రాన్ని హరి క్షేత్రంగా కూడా పిలుస్తారు. మనకు తెలిసిన అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో కూడా హరిక్షేత్రే కామరూప అనే ఉంటుంది. ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన అతి పెద్ద నదులలో ఒకటిగా ప్రసిద్ధి పొందిన బ్రహ్మపుత్ర నది అమ్మవారు కొలువైన నీలాచల పర్వతాన్ని అంటి ప్రవహిస్తూ ఉంటుంది. అందరికీ తెలిసిందే అయినా అష్టాదశ శక్తిపీఠాల కథని ఇంకొకసారి టూకీగా తెలుసుకుందాము. దక్షయజ్ఞానికి విచ్చేసిన సతీదేవి భర్తను దూషించిన అవమానాన్ని తట్టుకోలేక అదే దక్షయజ్ఞంలోని అగ్నికి ఆహుతయ్యి ప్రాణాలు వదులుతుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న శివుడు రుద్ర రూపంతో అమ్మవారి శరీరాన్ని ధరించి శివ తాండవం చేస్తూ ఉంటాడు. తాండవానికి వణికిపోతున్న లోకాలని చూసి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అమ్మవారి శరీరాన్ని ఖండాలుగా విభజించేస్తాడు. ఆ అమ్మవారి శరీరంలోని భాగాలన్నీ వేగానికి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతానికి పడిపోతాయి. ఒక్కొక్క శరీర భాగము పడిన ప్రదేశము ఒక్కొక్క శక్తిపీఠంగా అవతరించాయి. అందులో ముఖ్యమైన భాగాలు పడి శంకరాచార్యుల వారు శ్రీచక్రాలను స్థాపించి ప్రసిద్ధి పొందిన ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలు. అవి మొత్తము 18 ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా 51 శక్తిపీఠాలు మరియు 108 శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. భారత్ తో పాటు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, టిబెట్ లలో మొత్తము 107 శక్తిపీఠాలు ఉండగా పాకిస్తాన్ లో హింగ్లజ్ మాతా శక్తిపీఠ ఉంటుంది. దాన్ని ఇండియన్స్ గా మనము ఎప్పటికీ చూడలేము. అందులో మహాశక్తివంతమైనది మహిమాన్వితమైనది కామాఖ్య శక్తిపీఠము. ఈ ప్రదేశంలో సతీదేవి యోని భాగము పడిన ప్రదేశంగా ప్రసిద్ధి పొందింది. కామాఖ్య ఆలయము గర్భగుడి లోపల ఒక పెద్ద గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక రాయి పైన యోని రూపము చెక్కబడి ఉంటుంది. ఆ రూపాన్నే భక్తులు అమ్మవారిగా భావించి పూజిస్తూ ఉంటారు. అందుకే ఈ శక్తిపీఠాన్ని కామాఖ్య పీఠము యోని పీఠంగా కూడా పిలుస్తూ ఉంటారు. భగము అనగా యోని అనే అర్థం వస్తుంది. దీని వలన కామరూపాదేవికి భగవతి అనే నామం కూడా ఉంది. శక్తిపీఠం గురించిన విశేషాలు చెప్పుకుంటూ మనము ఇప్పుడు నీలాచల పర్వతం దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఆ పర్వతాన్ని ఎక్కుతూ అమ్మవారి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. నీలాచల పర్వతాన్ని శివుని యొక్క ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. పూర్వకాలంలో సతీదేవి శివునితో రహస్య ప్రణయం సాగించే ప్రదేశం ఇదేనని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ కారణంగానే అమ్మకు కామాఖ్య అని పేరు పెట్టడం జరిగింది. ప్రాచీన కాలంలో ఈ ప్రదేశానికి చుట్టుపక్కల ఎక్కువగా గిరిజన తెగల ప్రజలు నివసిస్తూ ఉండేవారు. కాశీ అనే గిరిజన భాషలో కామాఖ్య అంటే జన్మనిచ్చే తల్లి అనే అర్థం వస్తుంది. వారు అమ్మవారిని తల్లిగా భావించి పెట్టిన పేరే కామాఖ్య అని కూడా కొందరి భావన. సతీదేవి యోని రూపంలో ఇక్కడ వెలిసి భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉండగా సతీదేవి వియోగమైన శివుడు విరాగి అయి ఇదే ప్రదేశంలో తపమాచరిస్తూ ఉంటాడు. దుఃఖ విషాదాలతో మునిగిపోయిన శంకరునిలో తిరిగి కామ ప్రవృత్తిని కలిగించి సృష్టి కార్యాన్ని కొనసాగింపజేయదలిచిన దేవతలు కామాధిష్టాన దేవత అయిన మన్మధుణ్ణి ప్రయోగిస్తారు. దీనికి శివుడు ఆగ్రహించి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. ఈ విధంగా శివుడు మన్మధుణ్ణి భస్మం చేసిన ప్రదేశము ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. దాన్నే భస్మకూట పర్వతము లేదా భస్మాచలము అని అంటారు. ఇది బ్రహ్మపుత్ర నదిలో మధ్యలో ఐలాండ్ లాగా ఉంటుంది. కామాఖ్య అమ్మవారిని దర్శించిన తర్వాత
ఇక్కడ వెలసిన ఉమానంద ఆలయాన్ని కూడా దర్శిస్తేనే అమ్మవారి దర్శన సంపూర్ణ ఫలము దక్కుతుందని చెబుతూ ఉంటారు. తాంత్రికులను ఆకర్షించే ప్రధాన శక్తిపీఠాలలో కామాఖ్య పీఠము అతి ముఖ్యమైనది. అమ్మవారు తాంత్రిక శక్తి రూపం కాబట్టి ఆమెకి బలి పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తాంత్రిక విధాన పూజలే ఎక్కువగా ఉన్న కాలంలో శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని సందర్శించి అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ ఉన్న తాంత్రిక పూజా విధానానికి ప్రతిగా పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక అప్పటి నుండి ఈ దేవాలయంలోని పూజలు తాంత్రిక మరియు ఆగమ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ అమ్మవారి ఆలయంలో బలి ఇవ్వడమే ప్రధానమైన ఆచారము. బలిని ఇవ్వడాన్నే అమ్మవారికి మహా నైవేద్యంగా చేస్తూ ఉంటారు. ఈ బలిని పంచబలి అంటే 5 రకాల బలులు ఇస్తూ ఉంటారు. దున్నపోతును, మేకని, 2 పావురాలని, లేదంటే బూడిద గుమ్మడికాయ, చెరకును కూడా బలి ఇవ్వడానికి వాడుతూ ఉంటారు. అమ్మవారు ఇక్కడ దశ మహావిద్యల రూపాలలో కొలువై ఉంటారు. అంటే అమ్మవారు ఇక్కడ నీలాచల పర్వతం పైననే 10 రూపాలలో కొలువై ఉంటారు. సతీదేవి అవయవాలు పడినప్పుడు యోని భాగం ఇక్కడ పడిందని చెప్పుకున్నాం కదా. ఆ యోని భాగము ఇక్కడ పడినప్పుడు అది 10 ముక్కలు అవడంతో ఆ 10 భాగాల నుండి 10 అమ్మవార్ల రూపాలు పుట్టాయి. అవే ఇప్పుడు మనం చూస్తున్న దశ మహావిద్య రూపాలు. ఈ మహావిద్యలలో 3 మహావిద్యలు మాతంగి, మా కమలాత్మిక, త్రిపుర సుందరి అమ్మవార్లు కామాఖ్య దేవాలయము గర్భగుడిలో కొలువై ఉంటారు. మిగతా 6 మంది అమ్మవార్లు కామాఖ్య దేవాలయానికి దగ్గరలోనే కొలువై ఉంటారు. మా భువనేశ్వరి మాత మాత్రము నీలాచల పర్వతం పై భాగంలో కొలువై ఉంటుంది. మిగతా అన్ని దేవాలయాలు కూడా కామాఖ్య ఆలయానికి వెళ్లే దారిలోనే కొద్ది దూరంలో కొలువై ఉంటాయి. అయితే అన్ని విద్యలలోకి కామాఖ్య ఆలయము అతి శక్తివంతమైనదని, ఆ ఒక్క ఆలయాన్ని దర్శిస్తే కూడా దశ మహావిద్యలను దర్శించినట్లేనని చెబుతారు. ఈ 10 అమ్మవార్ల ఆలయాలలో కూడా ఏ విధమైన మూల విగ్రహము కానీ మూల విరాట్ కానీ ఉండవు. కేవలము యోని రూపంలో ఉన్న శిలారూపానికి మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. అది కూడా భక్తులకెవ్వరకు దర్శనీయం కాదు. ఈ శిలపైన ఎప్పుడూ ఎరుపు రంగు వస్త్రాన్ని ధరింపజేసి ఉంటారు. ఈ బోర్డు ప్రకారము మా బగలాముఖి టెంపుల్ అక్కడే ఉండగా మా భువనేశ్వరి టెంపుల్ ఇక్కడ నుండి 1.2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కామాఖ్య ఆలయము అతి దగ్గరలో ఉంది. దశ మహావిద్యల ఆలయాలు చూడడానికి టైం లేకపోవడంతో మేము కేవలము కామాఖ్య గర్భగుడిలో ఉన్న 3 మహావిద్యలను మాత్రమే దర్శించుకోగలిగాము. ఈ దశ మహావిద్యల ఆలయాలకు ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమంటే అన్ని దేవాలయాలలో కూడా యోని రూపంలో ఉన్న శిల చుట్టూ నీరు ఎప్పుడూ ఊరుతూ ఉంటుంది. ఈ నీటిని చల్లుకోవడాన్నే అమ్మవారి దర్శన భాగ్యంగా, ఆ నీటినే తీర్థంగా స్వీకరించి దాన్ని ప్రసాదంలాగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము కామాఖ్య ఆలయానికి వెళ్తూ ఉన్నాము. దారిలో వచ్చే 1-2 దశ మహావిద్యల ఆలయాలను కూడా చూసుకుంటూ కామాఖ్య ఆలయానికి వెళ్దాము. ఇప్పుడు మనము అన్నప్రసాద క్షేత్రానికి ఎదురుగా ఉన్న చిన్న మస్తి అమ్మవారి ఆలయాన్ని చూడొచ్చు. ఈ అన్నసేవా క్షేత్రంలో ఎవరైనా భక్తులు ఉచితంగా భోజనం చేయాలి అనుకుంటే తప్పకుండా చేసుకునే వీలు ఉంది. ఇక్కడ భక్తులకు అన్న ప్రసాద వితరణ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అన్నసేవా క్షేత్రం నుండి కొద్దిగా ముందుకు వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్కి అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది. మెట్లు ఎక్కడం మొదలు పెట్టగానే రైట్ సైడు మా కాళీ మహావిద్యా మందిరము మనకు కనిపిస్తుంది. మేము కామాఖ్య మందిరాన్ని దర్శించిన రోజుకి అంబుబాచి ఉత్సవం జరిగి చాలా కొద్ది రోజులే అయ్యింది. 2024వ సంవత్సరానికి గాను జూన్ 22 నుండి 25 వరకు 3 రోజులు ఈ ఆలయాన్ని మూసివేశారు. తిరిగి 4వ రోజు జూన్ 26వ తేదీ అంబుబాచి ఉత్సవం రోజునే ఈ ఆలయాన్ని తిరిగి తెరవడం జరిగింది. మేము జూలై 1 వెళ్ళాం కాబట్టి ఇక్కడ రష్ చాలా ఎక్కువగా ఉంది. ఇక మా కామాఖ్య మందిరము వస్తుంది అనగా రైట్ సైడ్ న ఈ విధంగా ఇంకొక మహావిద్యా మందిరము మా తారా మందిరం కనిపిస్తుంది.
మా తారా మందిరము చూసుకొని కొద్ది అడుగులు ముందుకు వెయ్యగానే మనకు మహాకామాఖ్య మందిరము యొక్క ఆలయము ప్రధాన ద్వారము కనిపిస్తుంది. శక్తిపీఠాలన్నింటిలోకి ఎంతో మహిమాన్వితమైన శక్తిపీఠంగా చెప్పబడే ఈ కామాఖ్య పీఠము అతి ప్రాచీనమైనది. రామాయణ మహాభారత కాలాలలో కూడా ప్రస్తావించబడినట్లుగా చెప్పబడే ఈ ఆలయము కాళికా పురాణము మరియు యోగిని తంత్రలో కూడా ఎక్కువగా ప్రస్తావించబడింది. పురాతనమైన ఈ కామాఖ్య దేవాలయము వివిధ కాలాలలో శిథిలావస్థకు చేరుకున్నప్పుడు వివిధ రాజుల చేత జీర్ణోద్ధరణ కావిస్తూ వచ్చింది. దీన్ని మొదటగా ఎవరు నిర్మాణం చేశారో తెలియనప్పటికీ ఇక్కడ ఉన్న పునాది రాళ్లలో 4వ శతాబ్దానికి చెందిన ఆధారాలు ఉండడం చేత ఇది 4వ శతాబ్దం కంటే ముందు నుండి ఉండవచ్చు అనే అనుమానం అయితే ఉంది. ఇప్పుడు ఉన్న ఈ నిర్మాణాన్ని అయితే 16వ శతాబ్దంలో కూచ్ బీహార్ ను పరిపాలించిన నరనారాయుడు అనే రాజు నిర్మించడం జరిగింది. ఆలయం పునర్నిర్మించడంలో ఒక కథ ఉంది. కందు కలాం అనే బ్రాహ్మణ భక్తుడు ప్రతినిత్యము ఎంతో భక్తి శ్రద్ధలతో కామాఖ్య అమ్మను అర్చిస్తూ ఉండేవాడు. అతనికి కామాఖ్య మాత ప్రతినిత్యము ప్రత్యక్షమవుతూ ఉండేది. నరనారాయుడికి ఈ విషయం తెలిసి తాను కూడా దర్శించాలనుకొని బ్రాహ్మణ భక్తుడు వారిస్తూ ఉన్నా కూడా దొంగతనంగా అమ్మని చూడ్డానికి నిరీక్షిస్తూ ఉన్నాడు. భక్తుని అపచారానికి కామాఖ్య అమ్మవారు కోపించి బ్రాహ్మణుని తల నరికి రాజుకి అతను కానీ అతని వంశీకులు కానీ ఆలయంలోనికి అడుగు పెడితే సర్వనాశనం అవుతారనే శాపం ఇవ్వడం జరిగింది. కొంతకాలానికి ముస్లిం సైనికులు ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేసి నరనారాయణ రాజుని యుద్ధంలో ఓడించి అతని తమ్ముణ్ణి ఖైదీగా పట్టుకోవడం జరిగింది. అప్పుడు రాజుకి కొందరు పండితులు అమ్మవారి ఆలయాన్ని తిరిగి నిర్మించి అమ్మవారిని పూజించుకుంటే ఈ కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పడంతో ఆయన ఇప్పుడు ఉన్న ఈ కామాఖ్య ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత అతడు నవాబులను ఓడించి సుస్థిరంగా పాలన సాగించడం జరిగింది. ఇక అప్పటి నుండి అమ్మవారు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలసిల్లుతూ ఉంది. ఆమెను కోరుకుంటే ఎటువంటి కోరికైనా తీరుస్తుంది అని, శత్రువులపైన విజయాన్ని కలిగిస్తుందనే ప్రగాఢ నమ్మకము భక్తులలో ఉంది. లక్షలాది భక్తుల విషయంలో ఈ నమ్మకము నిజమవ్వడం చేత కామాఖ్య అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి లక్షల సంఖ్యను దాటుతూ ఉంది. అందుకే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి 2 రకాల క్యూ లైన్లని ఏర్పాటు చేశారు. మామూలు దర్శనం అయితే 7 నుండి 8 గంటల వరకు పడుతుంది. అదేవిధంగా 500 రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి వెళితే కూడా దాదాపు 4 నుండి 5 గంటల వరకు టైం తీసుకుంటుంది. ప్రధాన ఆలయము గోడలపైన ఉన్న శిల్పకళ ఈ విధంగా చూపులను కట్టిపడేస్తూ అత్యంత సుందరంగా ఉంది. ఎవరైనా భక్తులు అప్పటికప్పుడు బలి ఇవ్వాలి అనుకుంటే జంట పావురాలని తీసుకోవడానికి వీలుగా అక్కడ పావురాలు అమ్ముతూ ఉన్నారు. అటు పక్కనే దీపాలు వెలిగించుకోవడానికి ఈ విధంగా ఒక పెద్ద హాల్ ఉంటుంది. అక్కడ మనము అమ్మవారికి దీపాలు వెలిగించుకోవచ్చు. ఈ దీపాలు మనము దేవాలయం బయటే ముందే తీసుకోవాల్సి ఉంటుంది. లోపలైతే ఈ దీపాలు ఏమీ అమ్మరు. బలి ఇవ్వాల్సిన మేకను అక్కడ రెడీగా ఉంచడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ నుండే బలిపీఠంకి దారి ఉంటుంది. బలి ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఈ దారి గుండానే లోపలికి వెళ్తూ ఉన్నారు. ఆలయం లోపలి వైపు నుండి బలి ఇచ్చే ప్రదేశము ఈ విధంగా ఉంటుంది. అక్కడ అందరూ నిలబడి చూస్తున్నారు కదా, అక్కడ బలి ఇస్తున్నట్లుంది. అక్కడ నుండి ఒక పాత్రలో పైన వస్త్రం లాంటి దాన్ని మూసి పెట్టుకొని దేవాలయం లోపలికి అమ్మవారికి పూజ కోసం తెచ్చే ప్లేట్లో తేవడాన్ని మేము చూసాము. అయితే అక్కడ ఏం తెస్తున్నారు అనేది మాకైతే అర్థం కాలేదు. బలికి సంబంధించిన రక్తం ఉంటుందేమో అని అనుకున్నాము. ఇక ఈ బలిపీఠం ఎదురుగా ఉన్న ద్వారమే కామాఖ్య దేవి ఆలయం యొక్క తూర్పు ద్వారము. అయితే ఈ ద్వారం ఎందుకో ఇప్పుడు మూసేసి ఉంది. ఈ ద్వారం నుండి వరుసగా 3 ద్వారాలు దాటిన తర్వాత 4వ హాలులో గర్భగృహంలో కామాఖ్య అమ్మవారు కొలువై ఉంటారు. స్థూలంగా అమ్మవారి ఆలయము ఈ విధంగా
మొత్తము 4 గదులుగా విభజించబడి ఉంటుంది. గర్భగుడి ఉన్న ఆలయ శిఖరము డోన్ ఆకారంలో తేనె పట్టు నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఆలయ గోడలపైన అత్యంత సుందరమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఈ రూపాలన్నీ కూడా దశ మహావిద్యా రూపాలని అక్కడ పూజలు కూడా చేసుకుంటూ ఉండడం మాకు కనిపించింది. క్యూ లైన్ల నుండి ఆలయం లోపలికి మనము మొదటగా 3వ హాలు అంటే గర్భగుడికి ముందున్న హాలులోకి ప్రవేశిస్తాము. అక్కడ అమ్మవారి ఉత్సవ విగ్రహము పల్లకీలో బంగారు రంగులో కొలువు తీరి ఉంటుంది. ఈ అమ్మవారిని దర్శించి పూజించుకున్న తర్వాత మనము గర్భగుడిలోనికి అడుగు పెడతాము. గర్భగుడికి వెళ్ళాలంటే కిందకు దాదాపు 8 నుండి 10 మెట్ల వరకు దిగాల్సి ఉంటుంది. గర్భగుడిలో ఎటువంటి లైటింగ్ ఉండదు. కేవలము అక్కడ అమ్మవారి కోసము వెలిగించిన దీపాలు మాత్రమే వెలుగుతూ ఉంటాయి. చీకటిగా ఉన్న గర్భగుడిలో అమ్మవారు యోని రూపంలో కొలువై ఉంటారు. అమ్మవారి పైన ఎర్రని వస్త్రము కప్పబడి ఉంటుంది. అమ్మవారిని అక్కడ ఊహా రూపంలో మాత్రమే దర్శించుకోగలము. ఆ తర్వాత అమ్మవారి చుట్టూ ఉండే నీటిని మన పైన చల్లుతారు. అదే జలాన్ని మనము తీర్థంగా కూడా స్వీకరిస్తూ ఉంటాము. అమ్మవారిని తాకి కూడా ఆశీర్వాదము తీసుకోవచ్చు. గర్భగుడిలో కమలాత్మిక మహావిద్య అయిన కామాఖ్య అమ్మవారు, రాజా మాతంగి అయిన రాజశ్యామలాదేవి మరియు త్రిపుర సుందరి దేవిలు కొలువై ఉంటారని చెప్పారు. కానీ మాకైతే 2 అమ్మవార్లు మాత్రమే దర్శనమిచ్చారు. 3వ అమ్మవారు కలశం రూపంలో ఉన్నారేమో అనుకున్నాము అక్కడ ఉన్న కలశం చూసి. గర్భగుడిలో ఆ చీకటిలో మూల విగ్రహము కూడా ఏమీ లేదు అనే అసంతృప్తి కొందరిలో ఉండవచ్చేమో, కానీ మెట్లు దిగి గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత పవిత్ర జలాన్ని తలపై చిలకరించుకొని దాన్ని తీర్థంగా స్వీకరించిన వాళ్ళు అక్కడ అమ్మవారు ఉన్న సూచన మానసికంగా తప్పకుండా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇదే ఈ కామాఖ్య దేవాలయంలో కొలువై ఉన్న అమ్మవారి ప్రత్యేకత. అమ్మవారి దర్శనము అయిన తర్వాత గుడి చుట్టూ అలా ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు గుడి గోడలపైన ఎన్నో శిల్పాలు ఈ విధంగా కనిపించాయి. అవి ఏ దేవుడికి సంబంధించినవో కూడా తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ వాటికి కుంకుమ పూజ లాంటివి చేయడం మాత్రము కనిపించింది. ఇప్పుడు ఇక్కడ వస్త్రాలు కట్టి పెద్ద గంట లాంటిది ఉంది కదా, ఈ ప్రాంతం నుండి అలా కొంచెము ముందుకు వెళ్తే దేవాలయానికి సంబంధించిన సౌభాగ్య కుండ్ ఉంటుంది. భక్తులు ఈ సౌభాగ్య కుండులో స్నానమాచరించి దేవి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మాకు టైం లేకపోవడం చేత మేము అక్కడికి వెళ్ళలేదు. ఆలయ ప్రాంగణంలోనే చాలా చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉంటాయి. వాటిలో చెప్పుకోదగ్గవి శీతలాదేవి మందిరము మరియు తూర్పు ద్వారానికి దగ్గరగా వచ్చే హనుమంతుని ఆలయము. అతి ఘనంగా జరిపే ఉత్సవాల్లో చెప్పుకోదగ్గవి అంబుబాచి ఉత్సవము, మానస ఉత్సవము మరియు దసరా నవరాత్రులు. సంవత్సరంలో 4 రోజులు అమ్మవారికి ఋతుస్రావం అయినట్లుగా భావించి దేవాలయాన్ని మూసివేసి ఆ తర్వాత తెరిచే ఉత్సవమే అంబుబాచి ఉత్సవము. ఈ సమయంలో ఆలయం మూసివేసే ముందు అమ్మవారి రూపం పైన ఒక ఎర్రని బట్టను పరిచి 4 రోజుల తర్వాత ఆలయం తెరిచినప్పుడు ఆ బట్టని అమ్మవారి మహాప్రసాదంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి భక్తులందరికీ ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు. అమ్మవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ వస్త్ర ప్రసాదానికి దేశం నలుమూలల నుండి లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో వచ్చే మొదటి 2 వారాలలో ఈ అంబుబాచి ఉత్సవము జరుగుతూ ఉంటుంది. ఇక ఈ వీడియో ముగించే ముందు మీ అందరితో ఒక విషయం పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి 7 సంవత్సరాల క్రితమే 18 అష్టాదశ శక్తి పీఠాలు సందర్శించడం జరిగింది. అందులో భాగంగా 2017లో మేమందరము కామాఖ్య ఆలయాన్ని సందర్శించినప్పటి ఫోటోలు అవి. అప్పుడు అక్కడ నిమ్మకాయ దీపాలు వెలిగించి లలిత సహస్రనామాలు పాడుకొని చాలా హ్యాపీగా వచ్చాము. అప్పటికి ఇప్పటికీ టెంపుల్ అయితే మారలేదు, కానీ రష్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. కామేశ్వరం
లైన్లో కూర్చొని లలితా సహస్రనామాలు ఈ విధంగా పాడుకున్నప్పటి వీడియో అది. ఇంతటితో ఈరోజు కామాఖ్య దేవాలయం గురించిన విశేషాల వీడియో అయిపోయింది. ఈ వీడియో మీకందరికీ కూడా నచ్చి ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జీ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.